ఓకే, బ్రహ్మంగారి మఠం మండలం నందిపల్లి సమీపంలో దొడ్ల డైరీ ఎదురుగా ఒక ఘోర ప్రమాదం జరిగింది. బైక్ పైన వస్తున్నటువంటి ఇద్దరిని ఒక లోడ్ లారీ వెనక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఎంత ఘోరమైన ప్రమాదం అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సంఘటన స్థలంలోనే మనమున్నాం. ఇక్కడ బైక్ మొత్తం కూడా లారీ టైర్ల కిందనే ఉండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బైకు ఒక్కసారిగా ఫైర్ అయింది. సుమారుగా ఒక 30 మీటర్ల పొడుగుతా బైకును లాక్కొని వచ్చింది. లారీ లాక్కొని రావడంతో బైక్ మొత్తం కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి. లారీ కింద నుంచి బైకును లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రమాద తీవ్రత ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి అర్థం పడుతుంది. పూర్తి కింద నుంచి బైకును తీస్తున్నారు. బైకు ఎక్కువ దూరము రోడ్డుకు లాక్కొని రావడంతో బైకు ఫైర్ అయిపోయిన పరిస్థితి. ఫైర్ అయిన తర్వాత పూర్తిగా ప్రమాదం జరిగిన తర్వాత మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కొన్ని వాటర్ కూడా దీనిపైన చదువు అయిపోయింది. అంటే దీనిపైన ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరి ప్రయాణికుల స్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇద్దరు కూడా అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన పరిస్థితి. వాళ్ళ మృతదేహాలు మొత్తం కూడా చల్లా చెదరైపోయాయి. లారీని సంఘటనా స్థలం నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే లారీ ప్రమాదానికి గురైంది. ఈ లారీ వెనుక ముందు వైపు వస్తున్నటువంటి బైక్ పైన వస్తున్నటువంటి ఇద్దరిని తీవ్రంగా వేగంగా బైకును ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎలా జరిగిందనే దాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాము. పోలీసులు కూడా ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు అక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాము. 30 నుంచి 50 మీటర్ల దూరం వరకు కూడా ఆ బైక్ లాక్కొని వచ్చింది. అలాగే లారీ కింద ఇరుక్కొని పోవడంతో వచ్చింది. అంటే లారీ కదలలేని పరిస్థితుల్లోనే అతను ఆపేశాడు. అంటే ఎంత నిర్లక్ష్యంగా లారీ డ్రైవరు ఆ లారీని డ్రైవ్ చేస్తున్నాడు మనం అర్థం చేసుకోవచ్చు. ప్రమాదము జరిగి అక్కడున్నా కూడా ఏం జరిగిందన్న డేటా ఏంటంటే ఏం జరిగింది మనం జరగడం ఏంటంటే విషయము సిచ్యువేషన్. నేను తిరుపతి నుంచి వస్తున్నాను. యాక్చువల్లీ ఎదురు స్ట్రైట్ వస్తున్నా. అక్కడ నుంచి ఈ బైక్ నేను చూడలేదు. యాక్చువల్లీ రోడ్డు మీద స్ట్రైట్ ఉండేది బైక్. స్ట్రైట్ నుంచి లారీ అక్కడ నుంచి డైరీ దాకా ఈడ్చుకుంటా వచ్చింది. అదే చూసింది తప్ప నేను ఇతను మేము చూడలే. ఇంకా వచ్చి లైవ్ ఇక్కడ నిలబడేసాను. అంటే మీరు ఆపోజిట్ లో అటు సైడ్ వస్తున్నారా? సైడ్ వస్తున్నాను. బాదంపాలు తీసుకున్నాను, నిలబెట్టేసాను. చూసి అంతే. మీరు చూసే టైంకి ఇక్కడ ఎలా ఉండేది సిచ్యువేషన్ అంటే ఇంకేముంది, ఇంకా లారీ ఈడ్చుకుంటూ వచ్చింది, నిలబెట్టేసి అంతే. ఫైర్ అయిందా? బైక్ ఫైర్ అయింది. పట్ట కూడా కాలిపోయింది మొత్తం లారీది కూడా. ఎవరైనా ఆపేసే ప్రయత్నం చేస్తారా దాన్ని? అతనే ఆపేశాడు. ఇద్దరు లారీ డ్రైవర్ అతను క్లీనర్ ఇద్దరు ఉన్నారు అక్కడే. ఇద్దరు కూడా ఉన్నారు, ఒక 10 నిమిషాలు కూడా ఉన్నారు. అంతా ఈ సిచ్యువేషన్ గుమ్మికూడేసరికి అతను ఎట్లా వెళ్ళిపోయాడో తెలియదు. అది ఆ సిచ్యువేషన్ మాట్లాడే సిచ్యువేషన్. డ్రైవర్ తో పాటు క్లీనర్ కూడా ఉన్నారా? ఇద్దరు ఉన్నారు. వచ్చరికి ఇంకా అతను ఇటు ఇది గుద్దలు వెళ్ళిపోయారు. ఇంకా మీరు వాళ్ళను గుర్తుపట్టగలరా? చూసారా? గుర్తుపడతా. అంటే ఎక్కడి నుంచి వస్తుంది లారీ? ఏమన్నా సమాచారం? డైరెక్ట్ ఇంకా మైదుగురు నుంచి ఎట్లే కదా వెళ్ళిపోయింది మధ్యలోకి. ఇతను ఈడించే మెయిన్ ఇదే కదా మధ్యలోకి. అంటే బైక్ ముందు వెళ్తూ ఉంటే వెనక వైపు నుంచి లారీతో డాష్ ముందు పోతామంటే లారీ అతను డైరెక్ట్ వెళ్ళిపోయాడు. అది సిచ్యువేషన్. ఇది కొంత ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి సమాచారం. బైక్ ముందు వస్తూ ఉంది. ఇది హైవే రోడ్డు, కొత్తగా నిర్మించారు. చాలా వేగంగా ఇక్కడ వాహనాలు వెళ్తూ ఉంటాయి. అయితే బైక్ కొంత స్లోగా రావడం, వెనకల వైపున వస్తున్నటువంటి లారీ వేగంగా రావడంతో ముందు వస్తున్నటువంటి బైక్ను ఒక్కటారిగా డాష్ ఇచ్చింది. నేరుగా డైరెక్ట్ హిట్ ఇవ్వడంతో బైక్ ముందల్లో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ టైర్ కింద ఇరుక్కొని పోయింది. అయినప్పటికీ కూడా లారీ డ్రైవర్ మేల్కోలేదు. సుమారు ఒక 30 మీటర్ల వరకు ఆ బైక్ అలాగే టైర్ కింద ఇరుక్కున్నప్పటికీ కూడా అలాగే లాక్కొని వెళ్ళిన పరిస్థితి. అయితే హిట్ ఇచ్చిన వెంటనే అదే స్పాట్లో బైక్లో ఉన్నటువంటి భార్యాభర్త ప్రసాద్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి మైదుకూరు వెళ్ళి వస్తున్నాడు. ఇతను బద్వేలుకు సంబంధించినటువంటి బద్వేలు దగ్గర ఉన్నటువంటి కుమ్మరకొటాలకు సంబంధించినటువంటి వ్యక్తి. 5 నెలల క్రితమే వీళ్ళకు లవ్ మ్యారేజ్ అయింది. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. కొత్త ప్రేమ జంట పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న 5 నెలలకే ఇంతటి దారుణ యాక్సిడెంట్కు గురై ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మృతదేహాలు 2 కూడా నుజ్జు అయినటువంటి పరిస్థితి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటికే ప్రమాదం జరిగినటువంటి లారీని క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. 2 మృతదేహాలను కూడా ఆసుపత్రికి తరలించారు. హైవే పైన ఉన్నటువంటి ట్రాఫిక్ను ఇప్పుడిప్పుడే క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఇది పూర్తి నిర్మాణం అయిపోయి కొద్ది రోజులే అయినప్పటికీ ఇది ఒక ప్రమాదాలకు అడ్డాగా మారింది ఈ రోడ్డు. కాకపోతే పూర్తిగా ఇప్పటికీ సిగ్నల్స్ కానీ కొన్ని ప్రమాదకరమైనటువంటి సంకేతాలు కానీ తెలియజేసే విధంగా పూర్తి స్థాయిలో ఇంకా ఇక్కడ ఏర్పాటు చేయలేదు అన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అయితే మరొక వర్షన్ కూడా ఉంది. బైక్ పైన వస్తున్నటువంటి ఇద్దరు పక్కనే ఉన్నటువంటి మట్టి రోడ్డు పై నుంచి అప్పుడే మెయిన్ రోడ్లోకి ఎంటర్ అయ్యారు. దాన్ని గుర్తించలేని
లారీ డ్రైవరు హిట్ అంటే ఢీ కొట్టడం జరిగిందని కూడా మరో వర్షన్ వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ లారీ డ్రైవర్ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భార్య భర్త 5 నెలల క్రితమే పెళ్ళైంది వీళ్ళకు, అది కూడా ప్రేమ వివాహము. పెళ్ళైన 5 నెలలకే ఇద్దరు కూడా విగత జీవులుగా జరిగినటువంటి రోడ్డు యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సరిగ్గా మరి 15 నిమిషాలు అయితే వాళ్ళ గమ్యస్థానానికి చేరుకుంటారు. బద్వేల్ సమీపంలో ఉన్నటువంటి కుమ్మరకొటాలు వాళ్ళ సొంత ఊరు. మైదుకూరు నుంచి వస్తూ ఉన్నారు. సరిగ్గా 10-15 నిమిషాల్లో వాళ్ళ గమ్యస్థానానికి చేరుకుంటారన్న తరుణంలోనే ఈ ఘోర యాక్సిడెంట్ జరిగింది. దీంతో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన అయితే ఏ విధంగా ప్రమాదం జరిగింది, ఇందులో లారీ డ్రైవర్ తప్పిదం ఏ విధంగా ఉందనే దానిపైన పోలీసులు ఫర్దర్గా విచారణ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే సంఘటనా స్థలంలో లారీ ఆగిన తర్వాత క్లీనరు డ్రైవర్ ఇద్దరు కూడా దిగారు. బైక్ ఒక 30 మీటర్లు రోడ్డు పైన అలాగే లాక్కొని రావడంతో ఫైర్ అయింది. బైక్ మొత్తం కూడా కాలిపోయింది. ఆ మంటలను లారీలో ఉన్నటువంటి ఒక బకెట్లో ఉన్నటువంటి వాటర్తో ఆ లారీ డ్రైవరు క్లీనరే ఆర్పే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా జనం ఇక్కడ గుమిగూడడంతో వాళ్ళిద్దరూ కూడా భయాందోళనకు గురయ్యి ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోయినట్టుగా ప్రత్యక్ష సాక్షులు స్థానికులు కొంతమంది చెప్తున్నారు. పోలీసులు ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో చూడాలి. ప్రమాదానికి గల అస్సలు కారణాలేంటో తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.